ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నా. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు. ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. జెన్యూన్గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఎంఎస్ఎంఈలు చూద్దామా? ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే, మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, ఆయన హయాంలో వచ్చినది, రిలీజ్ అయింది నవంబర్ 2024లో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా. నేను ఎంఎస్ఎంఈ సెక్టార్లో మా హయాంలో 5 సంవత్సరాలలోనే 32,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. మేం చెప్పేది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే ఆయన హయాం చూస్తే ఎంత మంది చూడు, లెక్క పెట్టండి. 84,000, 1,60,000 అంటే 2.5 లక్ష, మళ్ళీ 1,80,000 అని అంటే 4.5 లక్ష, మళ్ళీ 2,69,000 అని అంటే 7.5 లక్ష, మళ్ళీ 1,71,000 అంటే 9.5 లక్ష. దాదాపు 9.5 లక్ష ఆయన హయాంలో వస్తే 32 లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు అంతే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో విధ్వంసం, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి? ఉట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే నాతులు లేడు, పట్టించుకునే నాతులు లేడు. పరిస్థితి ఏమిటి అని అంటే, మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా 7-8 కోట్ల పైన ఉంటాయి పెండింగ్. పరిస్థితి ఏమిటి అని అంటే 2 బకెట్లు పెట్టినారంట. ఒక బకెట్ అంట 30% ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళ పేరు పెడతారంట. రెండో బకెట్ అంట న్యూట్రల్గా కనపడడానికి కేవలం 20% ఇస్తారంట. 20% మాత్రం పెడతారంట న్యూట్రల్గా కనపడడానికి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట, వాళ్ళని పెడతారంట, వాళ్ళకు ఒక 20% టోటల్ అమౌంట్లు ఇస్తారట. ఇది జరుగుతూ ఉన్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో. ఏమొస్తాయండి పరిశ్రమలో? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లోనూ డబ్బులు ఎత్తడం మొదలు పెడితే ఈ దఫా కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఉంది. కానీ చేసేవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్లే. ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు
ఆశ్చర్యం కలిగించే విధంగా స్కామర్ ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగాను 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 14 ఎకరాల భూమి